నమస్కారం అండి. ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ మాత్రం నిజంగానే ఒక రేంజ్లో సాగింది. ఒకవైపు చక్రి, మహాలక్ష్మిల మధ్య పండబోయే ఎమోషనల్ లవ్ స్టోరీ, మరోవైపు శైలు అన్నయ్య సురేష్ చేసిన నీచమైన పనితో కథలో ఊహించని మలుపులు వచ్చాయి. ఈరోజు ఎపిసోడ్లో జరిగిన ప్రతి ఒక్క సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా, సాగదీత లేకుండా ఎంతో ఎమోషనల్గా సాగింది. అసలు ఈరోజు కథలో ఏం జరిగిందంటే, ఎపిసోడ్ ప్రారంభంలో చక్రి, మహాలక్ష్మి ఇద్దరూ కలిసి ఒకచోట కూర్చుని చాలా హ్యాపీగా మొబైల్ చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ నెట్లో రిలీజ్ అయ్యి, అప్పుడే 1 మిలియన్ వ్యూస్ సాధిస్తుంది. అది చూసి మహాలక్ష్మి నమ్మలేకపోతుంది. చక్రి ఎంతో సంతోషంగా ఆ వీడియో కింద జనాలు పెట్టిన కామెంట్లన్నీ ఒక్కొక్కటిగా చదివి వినిపిస్తుంటాడు. బెస్ట్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్, అండర్స్టాండింగ్ అంటే మీదే అని ప్రేక్షకులు పెట్టిన పాజిటివ్ కామెంట్లు చదువుతుంటే చక్రి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. అయితే మహాలక్ష్మి మాత్రం కాస్త అనుమానంగా, ఇదంతా మీరేదైనా ప్లాన్ చేసి చేయించిన సెటప్ కాదు కదా అని సరదాగా ఆట పట్టిస్తుంది. దాంతో చక్రి ఒక్కసారిగా డల్ అయిపోవడంతో, ఊరికే అన్నానులేండి, ఫేస్ మార్చకండి అంటూ మహాలక్ష్మి నవ్విస్తూ వాతావరణాన్ని తేలికపరుస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బయట ఐస్ క్రీం కొనుక్కుని రోడ్డుపై నడుస్తూ ఉంటారు. ఆ సమయంలో చక్రి ఎలాగైనా తన మనసులో చాలా కాలంగా దాచుకున్న అసలు నిజాన్ని మహాలక్ష్మికి చెప్పేయాలని డిసైడ్ అవుతాడు. మహాలక్ష్మి, పెళ్లైన రోజు నుంచే కాదు, నిన్ను మొదటిసారి మన ఊరిలో చూసినప్పటి నుంచే నిన్ను నా భార్యగా, నా సర్వస్వంగా భావిస్తున్నాను అని తన మనసులోని మాటను బయటపెడతాడు. గతంలో వాళ్ళిద్దరి కార్లు యాక్సిడెంట్ అయినప్పుడు, తప్పు ఎవరిదో తెలియకపోయినా మహాలక్ష్మి తనకే సపోర్ట్ చేస్తూ మాట్లాడిన విధానం చూసి అప్పుడే ప్రేమలో పడిపోయానని చెప్తాడు. ఆ తర్వాత దేవుడే తనను డ్రైవర్గా మీ ఇంటికి పంపాడని, కాని అక్కడ నీకు వేరే పెళ్లి కుదురుతోందని తెలిసి నా నెత్తిన పిడుగు పడినట్టు అయిందని ఆవేదన చెందుతాడు. పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా, నువ్వు నాకోసమే పుట్టావని విధిని నమ్మానని చెప్తాడు. నువ్వు ఇంట్లో అందరితోనూ బాగుంటావు, నాతో తప్ప. 24 గంటలు పెద్ది అంటావే తప్ప ఎప్పుడైనా చక్రి అని ప్రేమగా పిలిచావా? ఆ రోజు కూడా నీపై ఉన్న ప్రేమను చెప్పడానికే రూంలోకి వచ్చానే తప్ప తప్పుడు ఉద్దేశంతో కాదు. నువ్వు అడగగానే నాకు ఇష్టం లేకపోయినా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నానంటే, నిన్ను అంతలా ప్రేమిస్తున్నాను కాబట్టే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని, ఇది ఫేక్ మ్యారేజ్ అని నువ్వు అన్నప్పుడల్లా నా గుండె కోసేసినట్టు ఉండేదని, నాలాంటి సామాన్యుడిని నువ్వు భర్తగా అంగీకరించాల్సిన అవసరం లేదంటూ తన పెయిన్ అంతా బయటపెడతాడు. చక్రి మాటల్లోని ఇంతటి గాఢమైన ప్రేమను చూసి మహాలక్ష్మి పూర్తిగా కరిగిపోతుంది. ఇంతకాలం తన రక్షణ కోసం, స్వార్థం కోసం ఈ పెళ్లి జరిగిందని తాను గిల్టీగా ఫీల్ అయ్యానని, నా వల్ల మీరు సమస్యల్లో పడ్డారని బాధపడ్డానని, కానీ నీ వెనుక ఇంత పెద్ద ప్రేమ దాగి ఉందని అస్సలు ఊహించలేదని అంటుంది. ఇంతటి ప్రేమను వదులుకోవడానికి నేను పిచ్చిదాన్ని కాదండి, నా ఊపిరి ఉన్నంతవరకు మీతోనే ఉంటాను అంటూ చక్రి ప్రేమను మహాలక్ష్మి మనస్ఫూర్తిగా అంగీకరిస్తుంది. అయితే ఇదంతా నిజంగానే జరిగిందా లేక డైరెక్టర్ గారు ఎప్పటిలాగే ఏదైనా కలలాగా చూపిస్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఇంటికి వెళ్తారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవదు. మరుసటి రోజు మహాలక్ష్మి ఆఫీస్కి, కన్నా కాలేజీకి కలిసి వెళ్తుండగా, దారిలో శైలు అన్నయ్య సురేష్ తన రౌడీ ఫ్రెండ్స్ టీంతో కలిసి వీళ్లను అడ్డుకుంటారు. సురేష్ చాలా పొగరుగా మాట్లాడటం మొదలుపెడతాడు. కన్నా కోపంగా, మా దారికి ఎందుకు అడ్డుపడ్డారు, పక్కకు తప్పుకోండి ముందు అని అరిస్తే, భూమికి జానెడు లేడు వీడికి ఎంత కోపమో చూడు, ఇంకొకడేమో దొంగ కోళ్లు పట్టేవాడిలా ఉంటాడు, వాడికి చెప్తావా నువ్వు పోరా పిల్ల బచ్చా అంటూ కన్నాని దారుణంగా కించపరుస్తాడు. ఆ తర్వాత మహాలక్ష్మి వైపు తిరిగి, ఆ ఇంట్లో 5 దున్నపోతుల్లాంటి మగవాళ్లు ఉంటే, వాళ్లతో కలిసి నువ్వొక్కదానివే ఉంటున్నావా? అసలు ఏ పద్ధతి గల ఆడపిల్ల అయినా 5 మగవాళ్లు ఉన్న ఇంట్లో ఒంటరిగా ఉంటుందా? 80 ఏళ్ల ముసలావిడ కూడా అక్కడ ఒక్క రాత్రి గడపడానికి ఇష్టపడదు. దీన్ని బట్టే అర్థమవుతోంది నువ్వు ఎలాంటిదానివో అంటూ నడిరోడ్డుపై తీవ్రంగా, నీచంగా మాట్లాడుతాడు. అంతేకాకుండా, చక్రి తండ్రిపై ఉన్న పాత మర్డర్ కేసులను ప్రస్తావిస్తూ,
ఆ ఇంట్లో ఉన్నవాళ్లంతా పోకిరి వెధవలు అంటూ నోటికొచ్చినట్టు వాగుతాడు. మహాలక్ష్మి కూడా చాలా స్ట్రాంగ్గా సమాధానం ఇస్తుంది. నువ్వు చదువుకున్నవాడివేనా? ఒక అమ్మాయితో ఇలా మాట్లాడటానికి సిగ్గుగా లేదు? మా ఇంట్లో ఉన్నవాళ్లు ఎవరూ ఒక ఆడదానితో ఇలా ప్రవర్తించరు. మీరే అసలైన పోకిరి వెధవలు అని గట్టిగా తిడుతుంది. కన్నాకు విపరీతమైన కోపం వచ్చి సురేష్పైకి వెళ్తుంటే సురేష్ కన్నాని కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు. అప్పుడు మహాలక్ష్మి మరింత కోపంతో, నా తమ్ముడిపై చెయ్యి పడిందో నీ చెంప పగిలిపోతుంది. ఒక ఆడదాని చేతిలో దెబ్బ తిన్నావని అందరి ముందు నీ పరువు పోతుంది జాగ్రత్త అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి కన్నాని అక్కడ నుంచి తీసుకు వచ్చేస్తుంది. దారిలో కన్నా చాలా ఆవేశపడిపోతుంటాడు. వదినా, నిన్ను, మన ఇంటిని అంత మాట అంటుంటే నన్ను ఎందుకు ఆపావు? వాళ్ళు తాగేసి తింగరివాళ్లలా ఉన్నారు. వాడు కొట్టినా నేను భరించేవాడిని కాని మనల్ని అంత మాట అంటుంటే ఎలా ఊరుకోవాలి? వాడి నోరు పగలగొట్టాల్సింది అని అంటుంటే మహాలక్ష్మి చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది. నువ్వు కొడితే వాళ్లు నిన్ను తిప్పి కొడతారు కన్నా. అక్కడ పెద్ద గొడవ జరిగి జనాలు చుట్టూ చేరితే మన గురించే రకరకాలుగా మాట్లాడుకుంటారు. మురికి గుంటలో రాయి వేస్తే ఆ మురికి మన మీదే పడుతుంది. వీళ్లంతా పద్ధతి లేని మురికి లాంటి వాళ్ళు, రా వెళ్దాం అని నచ్చజెబుతుంది. కాని కన్నా మనసు అస్సలు ఒప్పుకోదు. నేను ఖచ్చితంగా ఈ విషయానికి అన్నయ్యలకు చెప్తాను. చక్రి అన్నయ్యకు తెలిస్తే వాడు మళ్ళీ అన్నం కూడా తినలేనంతగా వాడి నోరు పగలగొడతాడు అని పట్టుబడతాడు. అప్పుడు మహాలక్ష్మి కన్నా చేతులు పట్టుకుని, నువ్వు ఇంట్లో ఎవరికీ ఏమీ చెప్పనని నాకు మాట ఇవ్వు కన్నా అంటూ బ్రతిమాలుతుంది. చక్రికి ఎంత కోపమో నీకు తెలుసు కదా? ఇప్పటికే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి లైసెన్స్ పోగొట్టుకుని ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఈ విషయానికి చెప్తే ఆయన వెళ్లి వాళ్లను కొడతాడు. వాళ్లు తిప్పి కొడతారు. మళ్ళీ పోలీస్ కేసులు అవుతాయి. అప్పుడు చక్రికి లైసెన్స్ రావడం దేవుడెరుగు, జీవితమే నాశనమైపోతుంది. నీకు నీ అన్నయ్యల మీద నిజంగా ప్రేమ ఉంటే నా మాట విను. కోపంలో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని మన కుటుంబం జైలు పాలయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దు. ప్లీజ్ ప్రశాంతంగా ఉండు అంటూ ఎమోషనల్గా కన్విన్స్ చేస్తుంది. దాంతో కన్నా చేసేదేమీ లేక సైలెంట్ అయిపోతాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మహాలక్ష్మి మాటలకు కన్నా తాత్కాలికంగా శాంతించినప్పటికీ ఈ అవమానాన్ని వదిలేసేలా లేడు. కన్నా ఈ విషయాన్ని నిజంగానే ఇంట్లో దాస్తాడా లేదా తన అన్నయ్యల దృష్టికి తీసుకువెళ్తాడా? ఒకవేళ చక్రికి గనుక సురేష్ చేసిన ఈ దారుణం తెలిస్తే తన భార్య ఆత్మగౌరవం కోసం, కుటుంబ గౌరవం కోసం చక్రి ఏ రేంజ్లో రివెంజ్ తీర్చుకుంటాడు? మరోవైపు మహాలక్ష్మి ప్రేమను పొందిన చక్రి రాబోయే రోజుల్లో సురేష్ ప్లాన్ చేసిన కుట్రలను ఎలా తిప్పికొడతాడు అనేది రాబోయే ఎపిసోడ్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతోంది.